వచ్చిన ఎండుమిర్చి మాట. నైట్ నిద్ర పట్టిన వాళ్ళకి కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళు అది కూడా అంతా కూడా బయటికి పోనివ్వనండి నేనైతేని. పైన టెర్రస్ మీద చక్కగా మొక్కలు ఉన్నాయి కాబట్టి వాటిలో వేసేస్తాను వీటితో శుద్ధ. ఇదిగోండి ఉడుకుతుంది, ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా షాపింగ్ అది అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా పనులు ఉంటాయి కదండి. ఇదిగోండి మళ్ళీ మీ అన్నయ్య గారు తేగలు తీసుకొచ్చారు. సీజన్ అంటే ఇంకా తేగలు ఇష్టంగా తింటారులేండి పిల్లలు అదిని. అంటే అంటే సాయిరం పరిశ్రమ తక్కువే కానీ నేను హారిక కొంచెం తింటాము. ఇష్టం అన్నమాట తేగలైతేనే. టైం పాస్ అవుతూ ఉంటుంది కదా, అలాగే హెల్త్ కూడా మంచిది పీచు పదార్థం కాబట్టి. ఇదిగోండి కొత్తిమీర మంచిగా ఉంది అని చెప్పేసి తీసుకొచ్చేసారు. అలాగే మనకిప్పుడు ఈ సీజన్‌లో కొంచెం రేట్ తక్కువుంటుంది. సమ్మర్ వస్తే అసలు మనకు కొత్తిమీర దొరకదు గదా! నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మన ఇదిగోండి ఈ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇవి. ఈ శీతాకాలం ఎక్కువుంటాయి. ఈ కొత్తిమీరైతే నేను డీహైడ్రేటర్‌లో చక్కగా క్లీన్ చేసేసుకొని డ్రై చేద్దాం అనుకుంటున్నాను. చక్కగా స్టోర్ చేసుకుంటే మనకి అప్పటికప్పుడు కొన్ని కొన్ని కర్రీస్‌లోకి కావాలన్నప్పుడు అవైలబుల్‌గా ఉండదు కదా కొత్తిమీర. అలాంటప్పుడు మనకి యూజ్‌ఫుల్ అవుతది. ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక 10 రోజులు అలా ఉంటుంది. ఎండలో కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇంక అది ఉంది కాబట్టి దాంట్లో పెట్టేద్దాం డీహైడ్రేటర్‌లో అనుకుంటున్నాను. మొన్నే మన టెర్రస్ మీద మిర్చి చిన్నయి పండు మిరపకాయలు వచ్చినాయన్నమాట. అవి డీహైడ్రేటర్ చేసి చక్కగా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనకి కావాలి అనుకున్నప్పుడు వాటిని చక్కగా మిక్సీ పట్టి ఏదైనా రెసిపీలో జల్లుకోవడానికి బాగుంటుందని స్టోర్ చేసి ఉంచుకున్నాను అనమాట. చామంతి పువ్వులు ఇవి అలామాట. ఇవి కూడా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా తేగలైతే ఖచ్చితంగా దీన్ని తీసేయాలండి, లేదంటే మనకి జిగురు వచ్చేస్తుంది. ఒక 2 డేస్కి మించి ఉండవులే అనుకోండి. వీటిని కూడా శుభ్రం చేసేస్తాను. ఈరోజు ఏంటంటే కర్రీ చిక్కుడుకాయలు చప్పడి బొరుగులు అన్నమాట. మొన్న తెచ్చినవి ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసి ఉంచాను ఒక బాక్స్లో పెట్టి. అంటే అడ్డం వేస్తూ ఉంటామన్నమాట, కర్రీ కొంచెం టేస్టీగా మారుతుంది బాగుంటుందని. ఇంకా ఇలా ఉందన్నమాట. పండగకి షాపింగ్ అంటే ఇక నేనేం చేయలేదు, ఇంకా చేయను కూడాని. చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా చేయట్లేదు, తర్వాత చూద్దాంలే అని. హారికకి మట్టుకి తీస్తాను. ఇంకా వాళ్ళు కూడా సాయిరం అది ఆ దేవుడి కోసమని షాపింగ్ చేయమని ఇచ్చారు కదా, నేను పెట్టాను కదా వీడియో, మీరు చూసే ఉంటారు. చూపిస్తానండి అవి కూడా ఒకరోజు. పండగ దగ్గరలో కానీ ఏదో ఒక మంచి రోజుల్లో దేవుడి దగ్గర అభిషేకం చేయించుకుని అలా చేసుకుందామని అనుకుంటున్నాను. ఆ బట్టలు కూడా ఏమి తీసుకున్నాను, చీరలు అవి కూడా అమ్మవార్లకి ఏమి తీసాను చీరలు, పంచెలవి ఆయన సెలక్షన్ చేసి తీసుకున్నారు. అవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజండి మజ్జిగ ఉందన్నమాట. ఈ శీతాకాలం కొంచెం పెరుగేసుకోవడానికి అంత ఇష్టపడరు. అంటే చలిలో ఇంకా నజ్జు చేసేస్తది, రొంప చేసేస్తదని. మజ్జిగ ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేనేం చేశానంటే బియ్యం నానబెట్టాను. మజ్జిగట్లు అంటారు, ఎంతమందికి తెలుసు మజ్జిగట్లు, సల్లట్లు అని కూడా పిలుస్తారు అత్తయ్య గారైతే. ఈ రెసిపీ మా అమ్మ వాళ్ళకి అది తెలియదు కానీ అత్తమ్మ గారి ద్వారానే నేను నేర్చుకున్నాను. బియ్యం నానబెట్టేసుకోవాలి. అసలు యాక్చువల్గా అయితే బియ్యం 3 టైమ్స్ 4 టైమ్స్ కడిగేసి మజ్జిగ వేసి కూడా నానబెట్టుకుంటారు. నీళ్ళేటి నేను నానబెట్టాను కానీ మజ్జిగ వేసి కూడా నానబెట్టుకుంటారన్నమాట. నానబెట్టేసుకుని మజ్జిగలోనే రైస్ వేసేసి నానబెట్టేసిన తర్వాత ఆ రైస్ని మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసేస్తారు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే. అది చూపిస్తాను. ఇప్పుడైతే రైస్కి నానబెట్టాను కదా, 4 అవర్స్ నానబెట్టాలి. మీకు మజ్జిగ కూడా చూపిస్తాను. చిక్కుడుకాయ కూర అన్నమాట. చిక్కుడుకాయలు, ఎండ్రేలు, అలాగే చప్పడి పొరలు, ఉప్పు చేప చాలా బాగుంటాయి కాంబినేషన్స్లో కర్రీస్. లేదు అనుకుంటే వెజ్ అనుకుంటే కనుక ఇంకా టమాటా వేసి అది చేసుకున్న, బంగాళదుంప వేసి చేసుకున్న బాగుంటుంది. అలాగే ఈ మజ్జిగట్లు కూడా అండి అత్తయ్య గారు అయితే ఏది వేస్ట్ చేయనిచ్చేవారు కదనమాట. చాలా ఒబ్బడిగా చేసుకునేవారు, టేస్టీగా చక్కగా చేసేవారు. ఇప్పుడు ఇవి నానబెట్టేసి మూత పెట్టేసి ఉంచేస్తాను. ఒక 6 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ బాగా నానితే సరిపోతుంది. అందులో కొంచెం ఒక అర స్పూన్ మెంతులు వేసుకోండి, ఇంకా బాగుంటుంది అన్నమాట. చిక్కుడుకాయలు కడిగేస్తున్నాను. అలాగే ఎండ్రాయిలు కూడా కొద్దిగా నానబెట్టుకుంటే ఏమైనా మట్టి కానీ, అదే మట్టి కాదు కానీ ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా ఎండబెడతారు కాబట్టి కొంచెం ఉన్నా నీట్గా వచ్చేస్తాయి. ఇదిగోండి ఎండ్రాయిలు అయితే నానబెట్టాను. మీకు ఇంకోటి చూపిస్తాను, ఇలా రండి. ఇదిగోండి మన టెర్రస్ మీద వచ్చిన ఎండుమిర్చి మాట డ్రై చేసి ఉంచాను. అలాగే చామంతి పువ్వులు కూడా. ఒక్క నైట్ నిద్ర పట్టిన వాళ్ళకి, కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళు అది కూడా ఈ ఫ్లవర్స్ అయితే కొంచెం గ్రీన్ టీ కింద, హెర్బల్ టీ కింద తాగినా కూడా మంచిదేమాట. సరే అని అవసరం లేదు నాకు, కానీ ఇంట్లో ఉన్నాయి చామంతి పువ్వులు. పోనీ రావు కదా ఎండబెట్టినవి మళ్ళీనని
స్టోర్ చేసుకుంటున్నాను. ఒకసారి తాగి చూద్దామని చెప్పేసి. ఆయుర్వేదంకి సంబంధించిందండి ఇప్పుడు నేను చెప్పేది. ఇంకా ఇదిగోండి ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి. ఇంకా 2 చప్పుడు చేపలు వేసేస్తే మా సాయిరం తింటాడు. సాయిరంకి ఇష్టం అన్నమాట. చిన్నోడు తిండు, ఎండ్రాయిలు కూడా తిండు చిన్నోడు, కానీ కర్రీ తింటాడు నాకులాగా. ఈ కిచెన్ వేస్టేజ్, ఈ చెత్త అంతా కూడా బయటికి పోనివ్వనండి నేనైతేని. పైన టెర్రస్ మీద చక్కగా మొక్కలు ఉన్నాయి కాబట్టి వాటిలో వేసేస్తాను వీటితో శుద్ధ. అంటే కొత్త మొక్కలు పెట్టుకునేటప్పుడల్లా నేను కొత్త సాయిల్ రెడీ చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకని కిచెన్ వేస్టేజ్ కానీ, కూరగాయల తుక్కు కానీ ఏది వచ్చినా బయటికి పోనివ్వనమాట. వెళ్తే బయటికి కాగితాలు లాంటివి, కవర్ లాంటివి వెళ్తాయి. కాగితాలు కూడా వెళ్ళవు. కాగితాలు కూడా కంపోస్ట్ చేసేస్తూ ఉంటాము. ఇదిగోండి ఇసుకది లేకుండా ఒకసారి దీన్ని ఫ్రెష్గా కడిగేసి ఒక క్లాత్ మీద పెడతాను, కొంచెం తడి లేకుండా ఉంటుందని. ఎండ్రాయిలు వేపేసి ఆ తర్వాత ఆనియన్స్ వేయాలి. నేను ముందు ప్లాన్ ఎండ్రాయిలు అన్నది ఐడియా లేదు. సాయిరము మధ్యలో వచ్చి ఎండ్రాయిలు కూడా వేయమన్నాడని నానబెట్టాను అనమాట. అంటే మర్చిపోయాను, వేయమని చెప్పాడు కానీ నేను మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేస్తుంటే కొంచెం తీసి కొంచెం ఆయిల్ వేసాను. అదిగోండి చేపలను చూపిస్తున్నారు కదా, ఆ చేపలు కూడా ఇప్పుడు కొంచెం దానిపైన ఉన్నదంతా తీసి తలకాయ కూడా తీసేస్తాను నేనైతేని. పిల్లలు ఎవరు తినరు. ఇదిగోండి కొత్తిమీర అయితే కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే రోడ్డు మీద వెళ్తున్నాయండి రాగి, ఏంటది, రాగి పేలాలంట, రాగి మరమరాలంటండి. పిల్లలకి పెట్టడానికి బాగుంటుంది. మరి అసలు నేనైతే ఆపడానికి ఇంకా, నేను హడావుడిలో ఈ పనిలో ఉన్నాను కదా, వాళ్ళు ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నారు. మైక్ పెట్టుకుని వెళ్ళిపోతుంటే కేకేసినా వాళ్ళకి వినపట్టలేదు ఏది కూడాని. 4-3 కేకలు వేయాలి, లేదంటే ముందెళ్ళి బండోళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు చెప్తుంటే ఆగుతున్నారు అన్నమాట. ఆ మైక్ పెట్టుకుని వెళ్తుంటే వాళ్ళకి కూడా వినపట్లేదు. ఇదిగోండి నేను ఇలాగా పీల్ తీసేస్తున్నాను. తీసేసి నీటిలో నానబెడితే సరిపోతుంది. చిక్కుడుకాయలు కూడా వేసేసానండి. ఆనియన్స్ అయితే మంచి దోరగా వేగినాయన్నమాట. ఎండ్రాయిలు వేసాం కదా, ఆ సువాసనే బాగుంటుంది. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అంటే కొందరు అంతసేపు వేపరు. ఒక్కోసారి నేను కూడా వేపను. ఏదైనా టైంగా హడావుడిగా వంట చేయాలంటే దగ్గరికి వచ్చేదాకా ఉడికిందాం కదా అని బాగా వేపిన తర్వాత ఆనియన్స్ మంచిగా ఇవి చిక్కుడుకాయలు కూడా వేసి ఆయిల్లో బాగా మగ్గబెడితే కూర అమృతంలా ఉంటుంది. ఇంత కూరతో అంత అన్నం తినొచ్చు అన్నమాట. పసుపు వేస్తానండి, కారం వేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇయర్ ఎండింగ్ వచ్చినా కూడా కొంచెం ఎరుపుగా ఉంటుంది. హారిక అంటుందన్నమాట, పాత కారం అయిపోయింది, కొత్త కారం తీసి పక్కన పెట్టాను. అమ్మ ఇది రెడ్ కలర్లో ఉంది, కొన్నావా, బయట నుంచి తెప్పించావా, ఏంటి కలర్ ఇంత రెడ్గా ఉంది, నాకు చాలా ఇష్టం ఇలా కూరలు ఎర్రగా ఉంటేనే అంటుంది. అంటే పాత కారం ఉంటే కొంచెం బయట ఉన్నది వాడేసాను, ఫ్రిడ్జ్లో ఉన్నది ఇప్పుడు తీసాను అనమాట కొంచెం. ఇంకా మీరు కూడా ఒకవేళ కారం కానీ, పసుపు కానీ, మైదా, కొంచెం బియ్యం పిండి ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం పుచ్చి పట్టకుండా ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఫ్రిడ్జ్ సరిపోవచ్చు పెద్ద ఫ్రిడ్జ్లో అయితే, అలా పెట్టుకోండి. కారం పెట్టుకోండి, ఇయర్ కాబట్టి మంచిగా కలర్ బాగుంటుంది. ఇదిగోండి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా వాటర్ అనేది వేసేద్దాం. వేసేసి చేప ముక్కలు కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టాను, అవి కూడా వేసేసుకున్నాం. ఉడుకుతుంది. అవి గట్టిగానే ఉంటాయి అన్నమాట, చేప అలాగే ఉంటుంది. అలాగే ఇష్టం కూడా చాలామందికి. మెత్తని కూడా ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. అవి అప్పటికప్పుడు వండుకుంటారు. అవి ఇది ఉడకాలి. ఇంకా కూర అయితే మంచి సువాసన వస్తుంది. ఇదిగోండి చేపలు అయితే వేసేస్తున్నాను. ముళ్ళది తీసేసాను. వేస్టేజ్ అంతా తీసేసి నీట్గా 2 టైమ్స్ కడిగేసి అలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మనం ఎండలో కూడా పెట్టచ్చు. మాకు డీహైడ్రేట్ ఉండడం వల్ల ఇంకేమీ దుమ్ము పట్టడం అలా కాకుండా క్లోజ్ చేసేసి మూత పెట్టేసి ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఈ కట్ట అయితే ఎండబెట్టేసి చక్కగా డీహైడ్రేటర్లో పెట్టేద్దాం. ఇందులో చీమలు ఎందుకు వచ్చినాయి? దులుపు పెట్టినా కూడా మళ్ళీ మామూలే. నిన్నే అండి తీసాను, చెప్పాను కదా చామంతి పూలు ఇవన్నీ డీహైడ్రేట్ చేశానని. సెట్ తీసేస్తాను. మా ఇంటి దగ్గర అయితే మటుకి ఈరోజు తుడిచిపెట్టినా మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఇంత లెక్కన ఉంటుందన్నమాట. తుడుస్తూనే ఉండాలి. ఇలా అన్నీ పెట్టేస్తాను. అంటే ఈ ట్రే అంతా కూడా నింపేస్తే సరిపోతుంది. కొత్తిమీర త్వరగానే డ్రై అయిపోతుంది. దీని ఫ్లేవర్ పోవడం కానీ అలా ఏమి ఉండదు. ఎండతో పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఇలా ఏదైనా సరే వెజిటేబుల్స్ కూడా మనకి ఎక్కువ కాసేసినాయి అనుకోండి,
ఎండ ఉంటే ఎండలో పెట్టినా పర్వాలేదు. ఇలా కూడా మనం స్టోర్ చేసుకొని మనకి వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఆ కర్రీస్ వండుకోవచ్చు కూడా. ఇలాగే అన్నీ పెట్టేసి ఆన్ చేసేద్దాం. దీని పని ఇది అవుతుంది. మన పని మనం చేసుకోవచ్చు. మూడో ట్రే చక్కగా ఎండిపోతాయండి. ఒక 4 ట్రేల దాకా ఉంటాయి. ఇప్పుడు దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కింద వీడియో దగ్గర లింక్ ఉంటుంది. లింక్ మీరు క్లిక్ చేస్తే చూస్తే మీకు అంటే తెలుస్తదన్నమాట. ఈ ప్రొడక్ట్ అగారా వాళ్ళదే గానీ బావుందండి ఇది. ఇది బెస్ట్ మాట ఇంక మనకి. ఫిష్ గానీ, మటన్ గానీ అన్నీ చేసుకోవచ్చు. వెజిటబుల్స్, ఫ్లవర్స్ ప్రతీదీ కూడా డీహైడ్రేట్ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చుమాట. ఇదిగోండి పెట్టేసాను. 4 ట్రేలు పెట్టాను. 5 ట్రేలు మాట. ఇంక ఈ ట్రే సరిపోలేదు. కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకా చిక్కుడుకాయ కర్రీ కూడా అయిపోతుంది. ఇంకా లంచ్‌కి రైస్ అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇదిగోండి ఉడుకుతుంది. ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. రేపు పొద్దునకేమో టిఫిన్‌కి మజ్జిగలో బియ్యం నానబెట్టాను కదా! రేపు వేస్తానవి. వీలైతే రేపు వీడియో తీస్తాను చూడండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఈ వ్లాగ్ మీకు యూస్‌ఫుల్ అవుతదని తీసాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.